చంద్రబాబు నాయుడు గారు జనాన్ని ఏ విధంగా మోసం చేశారు అని, అబద్ధాలు చెప్పి మోసం చేసి జనాలతో ఓట్లు వేయించుకొని ఆ తర్వాత దాని మీద నిలబడకుండా జనానికి వెన్నుపోటు పొడిచారు అని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ మొన్న వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించింది. ఈసారి నెక్స్ట్ జనాలలోకి వెళ్ళి ఇంటింటికి తిరిగి వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్లు చూపించుకుంటూ ఎంత నష్టం జరిగిందో వివరించబోతూ ఉన్నారు. ఒక సంవత్సరంలో మేము ఏం మేలు చేశాము అని అధికార పార్టీ జనం దగ్గరకు వస్తుందట. ఈ సంవత్సరంలో జనానికి ఏమేం మోసం చేశారు అని విపక్ష పార్టీ కూడా జనం దగ్గరికి రాబోతూ ఉంది. అయితే మనం ఇక్కడ విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కనుక చూస్తే ఎక్కడే కూడా వీళ్ళు జనసేనను కానీ జనసేన అధ్యక్షుడు అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడిని కానీ ఎందుకో పెద్ద పట్టించుకోవడం లేదు. ఆయన ప్రస్తావన కూడా తీసుకొని రావడం లేదు. మామూలుగా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 అని ఇంకోటి ఈ హామీలన్నీ సరే బీజేపీ ఫస్ట్లే దానికి దూరంగా ఉండిపోయిందంటే మాకు సంబంధం లేదు దాంతో అని ఎన్నికలకు ముందే వాళ్ళు దానికి దూరంగా ఉండిపోయారు. వాళ్ళని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు జనసేన టీడీపీ ఈ ఇద్దరు అధ్యక్షులు కలిసి అది రిలీజ్ చేశారు. అండ్ జనసేన ఆయన ఏదో అన్నారే షణ్ముఖ వ్యూహం అట ఏదో అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 10 లక్షల రూపాయలు ఒక్కో ఔత్సాహిక పారిశ్రామిక అంటే స్టార్టప్ల కోసం ప్రతి సంవత్సరం 500 మందికి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పింఛన్ లాంటివి తీసుకొని వస్తాము, మంచిగా పని కల్పిస్తాము అన్నారు. ఇట్లాంటివి చాలానే చెప్పారు. సరే ఆయన చెప్పడానికి ఏముందిలే, ఇటు ఆయన అధికారంలోకి ఎప్పుడు రారు, వచ్చే అవకాశమో లేదు, ఏదో మంచి ఎలివేషన్స్ ఇచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో తిరిగితే సరిపోతూ ఉంటుంది. పోనీయండి, ఆయన ఇష్టం, ఆయన కథ. ఇప్పుడు ఆయన కూడా గట్టిగానే మాట్లాడారు. కానీ ఇప్పుడు వైసీపీ చంద్రబాబు నాయుడు గారినే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి వెళ్తూ ఉన్నారు. కానీ ఎక్కడే కూడా ఆయన జనసేన అధ్యక్షుడి పేరు కూడా ప్రస్తావించడం లేదు. వదిలేస్తున్నారా? వ్యూహాత్మకమా? ఆకులు అరటిపండు ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని వైసీపీ ఏమైనా భావిస్తూ ఉందా? ఆయనదే ఉంది, ఆయన పట్టించుకోవడానికి ఆయనకంటూ ఒక విధానం లేదు, ఒక విధి లేదు, ఒక జెండా లేదు, ఒక ఎజెండా లేదు, ఒక సిద్ధాంతం లేదు. అట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకుని మనకెందుకు టైం వేస్ట్ అనుకుంటున్నారా? లేకపోతే మరేమైనా వ్యూహం ఉందా తెలియదు. కానీ ఎక్కడే కూడా ఆయన ప్రస్తావన కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టి ఏ విధంగా చంద్రబాబు గారు అప్పుడు జనాన్ని మోసం చేశారు ఆయన వీడియోలు, ఆయన మేనిఫెస్టో, వాళ్ళు రాసిచ్చిన బాండ్ పేపర్లు అన్నీ ఉన్నాయి. ఎక్కడే కూడా జనసేన అనే పదం లేదు, దాని అధ్యక్షుడి పేరు లేదు. మరి పట్టించుకోవట్లేదా? ఆయనకు అంత సీన్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నారా? ఆయనదేముంది, ఈరోజు పొద్దుతిరుడు పోలేకన ఈరోజు పొద్దున ఎటుంటాడో సాయంత్రం ఎటుంటారో తెలియదు. అట్లాంటి వాళ్ళని సీరియస్గా పట్టించుకొని మన టైం వేస్ట్ ఎందుకు అనుకుంటున్నారా? ఇవన్నీ కాకుండా ఇంకేమైనా వ్యూహం ఉందా ఏమో మరి తెలియదు.